బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ కథనాలతో జగ్గేపేటలో రాజకీయాలు వేడెక్కాయి. ఇక జనసేనలో చేరుతారు అనుకున్న జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆలోచనలు అక్కడి టీడీపీ పెద్దలు తిప్పటి కొట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని నాగబాబుని కలిసిన సామినేని రేపు మాపో జనసేనలోకి చేరతారని బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ కథనాలైతే వేసింది. ఇంతలోనే టీడీపీ నాయకులు సామినేని ఉదయభానుకు రివర్స్ గేర్ వేసి టీడీపీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే సామినేని ఉదయభాను అనుచరుడైన జగ్గేపేట మున్సిపల్ చైర్మన్ ను నిన్న టీడీపీ పెద్దలు కలిసి చర్చలు కూడా జరిపినట్టుగా సమాచారం. జనసేన పార్టీలో చేరదామనుకున్న వైసీపీ నాయకులను యూటర్న్ చేసి టీడీపీలోకి ఆహ్వానించడం కూటమికి సవాల్గా మారింది. ఇక ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ టీడీపీ పార్టీలో చేరడానికి సిద్ధం కాగా సామినేని ఉదయభాను ఎటువైపు నడుస్తారనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. తాజా నిర్ణయంతో సామినేని ఉదయభాను అడుగులు ఎటువైపు? జనసేన వైపా, టీడీపీ వైపా? మన నాగబాబుని పవన్ కళ్యాణ్ కలిసిన ఉదయభాను ప్రస్తుతం యూటర్న్ తీసుకున్నారా? టీడీపీ నాయకులు వైసీపీ నాయకులను జనసేనలో చేరకుండా అడ్డుకుంటున్నారా? జగ్గేపేట రాజకీయాలు కూటమికి సవాలుగా మారి పలు చర్చలకు దారితీస్తోంది. మొత్తంగా జనసేనలోకి చేరుతారు అనుకున్న జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను యూటర్న్ తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకు కూడా వైసీపీ నేత అయినటువంటి ఉదయభాను జనసేనలోకి చేరుతారు అనే ప్రచారం ముమ్మరంగా సాగింది. కానీ ఇప్పుడు టీడీపీలోకి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగైతే ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఒకవేళ జనసేనలోకి జాయిన్ కాకుండా టీడీపీ పెద్దలే అటువైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారా? అసలు జనసేన టీడీపీ అనేది ఒక కూటమిగా ఉన్న నేపథ్యంలో ఎందుకు జనసేనకు వెళ్లకుండా టీడీపీకి వెళ్లాల్సిన అవసరం వస్తుంది అనేది అయితే ఉత్పన్నమైన ప్రశ్న. దీనికి సంబంధించి రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకు జనసేన నుంచి టీడీపీకి వెళ్లాల్సిన అవసరం వస్తుంది? రెండింటిలో ఒకటే కదా, కూటమి నేతలే కదా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అటు జనసేనలోకి వెళతారు అనుకున్న ఉదయభాను ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అనే క్వశ్చన్ కూడా ఉత్పన్నమవుతూ ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. అటు తాజా నిర్ణయంతో సామినేని ఉదయభాను అడుగులు ఎటువైపు పడనున్నాయి? జనసేన వైపా లేక టీడీపీ వైపా అన్న క్వశ్చన్ అయితే ఉత్పన్నమవుతోంది. మొన్న నాగబాబుని పవన్ కళ్యాణ్ కలిసిన ఉదయభాను ప్రస్తుతం యూటర్న్ తీసుకున్నారా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. టీడీపీ నాయకులు వైసీపీ నాయకులను జనసేనలో చేరకుండా అడ్డుకుంటున్నారా అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. జగ్గేపేట రాజకీయాలు కూటమికి సవాలుగా మారి పలు చర్చలకైతే తావిస్తోంది. అంటే ఈ నేపథ్యంలో సామినేని ఉదయభాను కూడా టీడీపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయా అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. అంటే జనసేనలోకి వెళ్లాల్సిన వ్యక్తిని ఎందుకు టీడీపీ పెద్దలు అడ్డుకట్ట వేస్తున్నారు అనే క్వశ్చన్ కూడా చాలా
ప్రస్ఫుటంగా కనిపిస్తున్న వైనం అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే జగ్గపేట రాజకీయాలు రంజుగా మారాయని అనుకోవాలి. అక్కడ టీడీపీ మున్సిపాలిటీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి టీడీపీ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో సామినేని ఉదయభాను కూడా అటు టీడీపీ వైపు ఎందుకు అడుగులు వేయాల్సి వస్తుంది, జనసేన వైపు వెళ్లాల్సిన వ్యక్తి టీడీపీ వైపుకు ఎందుకు వెళుతున్నారు అనే క్వశ్చన్ కూడా వస్తున్న వైనం అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా సామినేని ఉదయభాను జనసేనలో జాయిన్ కాబోతున్నారు అన్న ప్రచారం ముమ్మరంగా సాగింది. ఆల్మోస్ట్ జాయిన్ అవుతున్నారు అన్న విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో మున్సిపాలిటీ చైర్మన్ ఎందుకు టీడీపీ వైపు అడుగులు వేశారు అన్న క్వశ్చన్ అయితే చాలా ఉత్పన్నమవుతుంది. ఆ సామినేని ఉదయభాను ఆల్రెడీ జనసేనలోకి జాయిన్ కాబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాగబాబును కూడా కలిశారు అనే ప్రచారం అయితే ముమ్మరంగా సాగింది. అలాంటి వ్యక్తి ఎందుకు టీడీపీ వైపు చూడాల్సి వచ్చింది, అసలు జగ్గపేట మున్సిపల్ చైర్మన్ ఎందుకు టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు అనే క్వశ్చన్ కూడా ఉత్పన్నమవుతున్న వైనం అయితే చూస్తున్నాము. సామినేని ముఖ్య అనుచరులతో కూడా సంబంధించి జనసేనలోకి జాయిన్ అవుతారు అని ఇప్పటి వరకు కూడా ప్రచారం జరిగింది. కానీ యూ టర్న్ తీసుకుని టీడీపీ వైపు ఎందుకు అడుగులు వేయాల్సి వస్తుంది అనే క్వశ్చన్ అయితే ఉత్పన్నమవుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా సామినేని టీడీపీలోకి చేరతారా లేదంటే జనసేన వైపు మళ్ళీ వెళతారా అనే క్వశ్చన్ కూడా ఉంది. అలా కాకుండా నిన్నటి వరకు వచ్చిన ప్రచారానికి నిమిత్తం చూసుకున్నట్లయితే సామినేని ఉదయభాను జనసేన వైపే అడుగులు వేస్తున్న వైనం చూసాం. బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ కథనాలతో సామినేని ఉదయభాను జనసేనలో చేరతారని చెప్పేసి ప్రచారం ముమ్మరంగా సాగింది. కానీ ఇటీవల పవన్ ని నాగబాబుని కూడా సామినేని ఉదయభాను కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేనలోకి జాయిన్ అవబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ జగ్గపేట మున్సిపల్ చైర్మన్ తో టీడీపీ నేతలు చర్చలు జరిపిన నేపథ్యంలో సామినేనికి ముఖ్య అనుచరులతో జగ్గపేట మున్సిపల్ చైర్మన్ కూడా ఒకరు కాబట్టి ఆయన టీడీపీ వైపు అడుగులు వేసిన నేపథ్యంలో సామినేని అనుచరులకు టీడీపీ గాలం వేస్తుందా అన్న క్వశ్చన్ కూడా చాలా ఉత్పన్నమవుతోంది.